సో ఆదాబ్ హైదరాబాద్ హెడ్లైన్స్ చూస్తే ఒకసారి సీజీఐపై షూతో దాడి, చీఫ్ జస్టిస్పై న్యాయవాది దాడికి యత్నం, సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ నినాదాలు, దాడులు ప్రభావితం చేయవన్న జస్టిస్ గవాయ్. ఇక నెక్స్ట్ గోల్డ్ తారా జువ్వలాగా దూసుకెళ్ళిపోతుందంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,420 రూపాయలకి వెళ్ళిపోయింది. వామ్మో, తులం బంగారం అంతేగా, తులం బంగారం 1,23,420 రూపాయలకి వెళ్ళిపోయిందంట. మొన్న ఇక 1,00,000 ఉండేది, అప్పుడే 1,23,000 రూపాయలకి వెళ్ళిపోయింది అది. ఇక వైద్య శాస్త్రంలో విశేష కృషికి 3 నోబెల్ ఇచ్చారంటండి. సో ఈ నెల 13 వరకు కొనసాగనున్న నోబెల్ బహుమతులు. ఇక 2 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ సాధారణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో ఎలక్షన్స్, 14న కౌంటింగ్ ఉండబోతుంది. ఆ రోజే ఫలితాలు అనౌన్స్ చేస్తారు. అదే రోజు మనకి జూబ్లీ హిల్స్ కూడా జరుగుతుంది. ఇక స్టే ఇవ్వకుంటే అక్కడ స్టే ఇవ్వకపోతే ఇక్కడికి వస్తారా అంటే, హైకోర్టులో స్టే ఇవ్వకపోతే మాత్రం మీరు సుప్రీంకోర్టుకు వస్తారా? బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ కొట్టివేత, జీవో నెంబర్ 9పై దాఖలైన పిటిషన్ డిస్మిస్, వంగా గోపాలరెడ్డి పిటిషన్ రిజెక్ట్ చేసిన ధర్మాసనం, రిజర్వేషన్ అంశం ఇక్కడికి ఎందుకని ప్రశ్నించారట. దాని గురించి కూడా మనది నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, 14వ తారీఖు మనకి కౌంటింగ్, అదే రోజు ఫలితాలు రాబోతున్నాయి. సో నిన్నటి నుంచే హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకి ఎన్నికల కోడ్ అమల్లో ఉందండి. ఏదన్నా భూములు వేలం వేస్తే మన వాళ్ళు ఎకరం 177 కోట్లకు పోయిందంట. గతంలో కోకాపేటలో 100 కోట్లు ఉండేది ఎకరం, ఆ రికార్డుని ఇప్పుడు ఇది 177 కోట్లకు దాటిందంట. దీని గురించి కూడా చాలా సీరియస్ మ్యాటర్, దీని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇది కూడా మరో కీలక అంశం అండి. రాష్ట్రానికి 9,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తున్నారు. ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ అనే ఒక కంపెనీ ఉంది. సో ఆ ఎలీ లిల్లీ అనే ఒక కంపెనీ రాష్ట్రానికి, దట్టు హైదరాబాద్లో ఒక ఇది పెడతారంట వాళ్ళు, దానికోసం 9,000 కోట్ల పెట్టుబడులు తెచ్చారంట. చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా మాట్లాడాలి మనం. ఇక అనవసర త్యాగాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి, అంతర్గతంగా చర్చించాకే ఆయుధాలు వీడాలి, మావోయిస్ట్ పార్టీ కేడర్కు మల్లోజులా లేఖ రాశారు ఆయన. సో దాని గురించి కొంత డిస్కస్ చేద్దాం మనం. ఇక రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అంటున్నారు హరీష్ రావు గారు. నిన్న కూడా ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉంది హైదరాబాద్ విజయవాడ రహదారిపై. ఇక్కట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్ జేబీఎస్ జంక్షన్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందట. ఇక దీపావళికి ముందే పీఎం కిసాన్ పైసలు జమ కాబోతున్నాయి. 21వ విడత నిధులను విడుదల చేసేందుకు రంగం సిద్ధం. దీపావళికి 2 రోజుల ముందే పీఎం కిసాన్ నిధులు జమ కాబోతున్నాయి అంటండి. సో ఇవి మనకి ఆదాబ్లో మెయిన్గా ఉన్న హెడ్లైన్స్. ఒకసారి